ఈరోజు మనం గోధుమ లడ్డూలు చేసుకునే విధానాన్ని చూసుకుందాం. కానీ దానికంటే ముందు దాని స్పెషాలిటీ తెలుసుకుందాం. ఇది తినడం వలన ఆఫ్టర్ డెలివరీ చాలామంది మదర్స్కి బలాన్ని ఇస్తుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఎండు ఖర్జూరాలను సీడ్స్ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమిటి అంటే గోందును బరకగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటూనే ఈ గోల్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం గోందుని పౌడర్ చేసుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ ఏంటో తెలుసా, మినపప్పు దోశకు పెసరపప్పు పెసరట్టుకు ఈ సామెత ఉన్నట్టే మనం మినపప్పును దోరగా వేయించుకోవాలి. దాని తర్వాత ఏమిటంటే ముందుగా గోందును పౌడర్ని జల్లెడ పట్టుకోవాలి. ఇది అంతా అయిపోయాక డ్రై ఫ్రూట్స్ని మినపప్పు ఎండు కొబ్బరి షుగర్ను వీటన్నిటిని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. మనం మిక్స్ అంటూనే మిక్సీ చేసుకున్న మినపప్పు పౌడర్ కొంచెం గోధుమ పిండి ఎండు కొబ్బరి పౌడర్ నేతిలో వేయించుకోవాలి. ఆఫ్టర్వర్డ్స్ ఏంటంటే బరకుగా పట్టుకున్న గోందును నేతిలో వేయించుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ మన గోల ఏంటంటే అన్ని పౌడర్స్ని ఒక బౌల్లో వేసి స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? దాంతో ఈ అన్ని పౌడర్స్లోకి నేతిని వేసుకుంటూ లడ్డు కట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఈరోజు మన నెక్స్ట్ ఏంటి అంటూ చేసే గోందు లడ్డు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.